నేను మీ సత్య. ఈరోజు మరి అయితే ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం అందరూ కూడా చాలా ఉత్కంఠంగా వెయిట్ చేస్తున్నారు. మరి ఇక్కడ మనతో కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్, పేర్లేంటి? అవినాష్, గణేష్, శివ. ఓకే, టికెట్స్ తీసుకున్నారా? అందరికి చాలా కష్టమైంది టికెట్స్. మీకు ఎలా దొరికాయి? ఎలా ట్రై చేశారు? ఆన్లైన్లో వెయిట్ చేసాం చాలా రోజుల నుంచి. ఎప్పుడు అలర్ట్గా ఉండి వెంటనే ఆన్లైన్ బుక్ చేసాం. ఆన్లైన్లో చాలా రోజుల క్రితం బుక్ చేసుకున్నారు. మరి సాయంత్రం మ్యాచ్ పూర్తయ్యేంత వరకు వెయిట్ చేస్తారా? పూర్తిగా ఖచ్చితంగా ఉంటాం మ్యాచ్ అయ్యే వరకు. చాలా ఎక్సైట్గా ఉన్నాం కోహ్లీని చూడడానికి ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఓకే, నీ ఫేవరెట్ ప్లేయర్ కోహ్లీ కాకుండా చెప్పు. కోహ్లీ కాకుండా జడేజా. క్రికెట్ బాగా చూస్తారా? చూస్తాం. నువ్వు ఆ క్రికెట్ ఆడతావా? నీకేంటి ఫేవరెట్ క్రికెట్? బౌలింగా బ్యాటింగా? బ్యాట్స్మెన్. ఓకే, వెరీ గుడ్. నువ్వేంటి క్రికెట్ బౌలరా బ్యాట్స్మెన్ కోహ్లీ. రైట్. అయితే అందరం కూడా ఇండియాకి విష్ చేద్దాం. ఓకే, విష్ యూ ఆల్ గుడ్ లక్. ఇండియా విల్. ఓకే, రైట్. మరి చూసినట్టయితే ఇక్కడ మొత్తం మనకి టీ షర్ట్స్ కానీ ఫ్లాగ్స్ కానీ అన్నీ కూడా చాలా చక్కగా వెళ్ళే ఫ్యాన్స్కి సపోర్ట్గా అందరూ అమ్ముతున్నారు. చూద్దాం మరి ఇవాళ మనం అలాగా గ్రౌండ్ వరకు కూడా ట్రావెల్ చేద్దాం. గ్రౌండ్ దగ్గర పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. ఇండియా ఇండియా ఇండియా. What's your name? Aaron Paul. Paul, what are you studying in? Class 4. Class 4. So, who's your favorite player? Virat Kohli. Okay. So, you have come here for to support India. Okay. ఎంత స్కోర్ అవుతుందని what is your expectations on Team India? Plus 300. So, you're expecting plus 300. So, plus 300 చేయడానికి how will you support? Surya Kumar will score 100. Okay. Say hi. Say all the best India. All the best India. Thumbs up. Okay. సరే, నీ పేరు చిన్న? మోహన్. ఏం చదువుతున్నావు? 10th class. ఓకే, ఎంతసేపు అయింది ఇక్కడికి ఈ ఏరియాకి వచ్చి? అరగంట నుంచి వచ్చాం. అరగంట క్రితం టికెట్స్ దొరికినాయా? టికెట్స్ దొరకలేదు. మరి లోపలికి ఎలా వెళ్తాం? మొత్తం ఎలాగో ప్రయత్నించి వెళ్తాం. బిగ్ ఫ్యాన్ కోహ్లీ. కోహ్లీకి చాలా పెద్ద ఫ్యాన్ అంటే. మరి కోహ్లీ ఈరోజు ఎంత స్కోర్ చేయాలనుకుంటున్నాను? ఓకే, సో లెట్స్ ఆల్ సే ఆల్ ది బెస్ట్ ఇండియా. రైట్. మరి అది గ్రౌండ్ దగ్గర పరిస్థితి. ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కాదు, చిన్నవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కాదు, అందరూ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చారు ఇప్పుడు గ్రౌండ్ దగ్గరికి. మరి తర్వాత గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత ఆ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ మొత్తం చాలా ఎలక్ట్రిఫైయింగ్గా జరగబోతుంది. ఎవరు విన్ అయినా సరే ఎంటర్టైన్మెంట్ మాత్రం 100% షూరు. మరి ఎంటర్టైన్మెంట్ అంతా ఎంజాయ్ చేయడానికి మొత్తం యూత్ఫుల్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సో ఈవినింగ్ కల్లా రాబోతున్నటువంటి ఆ ఎంజాయ్మెంట్ని మరొకసారి మనం చేయడానికి వద్దాం. అంతవరకు జస్ట్ హ్యావ్ సమ్ వెరీ గుడ్ టైమ్ విత్ సన్8. నేను మీ సత్య, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.